కళ్ళమనే అసల గదులు కళ్ళమనే అసల గదులు కళ్ళమనే అయ్యా కేసీఆర్ అయ్యా ఎంత పోతివిరా నువ్వు మమ్మల్ని ఇంత అర్ధాంతరంగా చేసిపోతామని తెలియదురా నాయనా నువ్వు తెలంగాణకు తండ్రి అనుకున్నాము నాయన ఎలా పొద్దుగాల పోతాం అనుకోలేమురా నాయన నువ్వెట్లా పోతివిరా నాయన నువ్వు జీతాలు పెడతావు అనుకున్నాము నాయన లంజా కొడుక ఇయ్యాల రోడ్డు మీద అంటు పెట్టుకున్నాం పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని నువ్వు మమ్మల్ని ఏం కూడా చేయలేవు ఏం చేస్తావురా వచ్చే మేము ఇలా అసెంబ్లీ ముట్టాడని వస్తే అసెంబ్లీ కాడికి వచ్చి మరి ఎందుకో అడ్డం రాలేవేమరా బాడకావు ఇలా పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ల మొక్కలను యూజ్ చేసుకొని చెప్పులతో కొట్టి ఉత్స బిందు పెట్టినాం నీకు చేరిస్తాను అసలు చూడిగా అయిపోయింది ఇక అంతే వానికి ఏంటిది అంటే ఓసి ముండా కొడుక బాడగావు రాష్ట్ర ప్రభుత్వంలో మేము లేనట్టుంటే తెలంగాణ ఆడబిడ్డలో మేము కానట్టుంటే మీరు తెలంగాణ ఆడబిడ్డలు గారు బిడ్డ ఆంధ్ర సార్ వచ్చిర్రు బిడ్డ మీకు నేను జీతాలు పెంచా అని చెప్పాలి నువ్వు అట్లా నువ్వుకోవాలి మీతో నాకు పని పడదు బిడ్డ మీ పని నాకు అవసరం లేదు బిడ్డ అని చెప్పాలి మీ పని అన్న మీతో నాకు పని ఏం పడదు బిడ్డ అని చెప్పాలి నువ్వు ఇట్లా మేము సమ్మెలో కూర్చోంగా వ్యాధి నిరోధక టీకాలు పడ్డాయా 2 సంవత్సరాలు నిండిన పొలగాళ్ళకి పడ్డాయా మిషన్ ఇంద్రధనుస్సును విజయవంతం చెయ్యాలని పోరి ఆరోగ్య కార్యకర్తను కలుపు అని చెప్తున్నావు నిత్యలంజ కొడుక ఆరోగ్య కార్యకర్త ఎడగనబడుతుందిరా నీకు 36-38 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుంటేనే పెట్టుకున్నారా బాడగావు ఇలా 13 కోట్లు ఇలా నువ్వు ఎట్లా ఖర్చు పెడుతున్నారో నీ బిడ్డ బతుకమ్మ ఆడాలి నీ బిడ్డ బంగారు బొమ్మ కానీ మేము ఆడపడగలం కామరా బంగారు తెలంగాణ చేస్తాను బంగారు ఆడపడుతుందని చెప్తానన్నావు బంగారు ఆడపడుతున్నాడు బజార్ ఆడపడుతులో చేసినవరా నుచ్చే ఇప్పుడు నువ్వు నీకు ఈ మాటలు కనుక సిగ్గు శరం ఇజ్జత్ మానం లజ్జ ఉన్నట్టుంటే ఆశా కార్యకర్తలు ఏదన్నా ఒకటి పరిష్కారం చేస్తావా చెయ్యి లేదు అంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో బిడ్డలం కాదని నువ్వన్నా దొరుకు మేమన్నా దొరుకుతాం ఏదన్నా ఒకటన్నా చేయరా ఆడతనానికి అసలు అర్థం అనేది ఉంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినవని అయితే ఆడవాళ్ళ గురించి ఇన్ని రోజులు నువ్వు ఆలోచించకుండా పెడచెవున పెట్టినావు అంటే అది అర్థం లేదు నువ్వు బ్రతికి ఉన్నా కానీ సాగుతో సమానం నువ్వు చచ్చినాడన్న నీ కొడుకు తలకొరికి పెడతారు కావచ్చు కానీ ఇంతమంది తెలంగాణ ఆడపడుతున్న కలకల ఉసురు దానికి నువ్వు ఇంతమందితో పాడ మీద మోసుకొచ్చి నేను చెప్పుకుంటూ కొట్టుకుంటూ అంటు పెడుతున్నామంటే దానికంటే ఇంకొక కుక్కగానే రోడ్డు మీద తిరిగే కుక్కగానే విలువ నీకు విలువలేదు రాదు వచ్చే ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజుల కాలంలో నువ్వు చేస్తామని మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చింతమడక గడ్డలో పుట్టిండు తెలంగాణ బిడ్డ నిరూపించుకున్నాడు ఆశా వర్కర్లందరినీ ఆడపడుచులను ఎవరిని ఏడ్పించాడు బంగారు తెలంగాణ చేస్తాడు అనుకున్నాం కానీ బద్మాష్ వేదవా నువ్వు మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద కూర్చొని పెట్టి మమ్మల్ని బాధ పెడతామని మేము అనుకోలేదురా నెల దాడినా కానీ నీకు సిగ్గు శరం మానం ఇజ్జత్ రద్ద లేదురా వేదవా ఇన్ని రోజులు నీ ఫోటో ముట్టాలనుకుంటే ఒక కన్న తండ్రి వారి ఫోటో ఎందుకు ముట్టాలనుకున్నాం రా కుక్క ఇలా నీ దిష్టి బొమ్మ తగలబెట్టాలంటే ఒకనాడు మాకు కలకల అనిపించి ఎక్కడెక్కడ దిష్టి బొమ్మ తగలబెట్టినా మేము తగలబెట్టలేదురా రుచ్చే కానీ ఇయ్యాలటి దినాన హైదరాబాద్లో మేము అసెంబ్లీ ముట్టడి కానీ మేము వస్తే ఎక్కడోళ్ళకి అక్కడ నీ చేతగాన్ని తనని చూపించి ఆశలను ఉసగొలుపుతున్నావు తప్ప ఇంకా నువ్వు సాధించేదేం లేదు నువ్వు ముందు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకుంటావంటే పోలీసు వాళ్ళకి జీతాలు వేసినాం కదా ఎంత కుక్కలాగా తిరుగుతున్నాను అనుకుంటున్నాం కావచ్చు కానీ పోలీస్ ప్రొటెక్షన్ కుక్కలాగా నీ చుట్టూ తిరుగుతారు కావచ్చు కానీ మేము తిరగము మేము ఇక్కడ ఆడవాళ్ళము మమ్మల్ని ఆపలేరు ఈ రూపాయి మీ సొత్తు మేము నిండలేము రా విధవా మరి ఎక్కడగల్లా కష్టం చేస్తున్నాము గల్లీ తిరుగుతున్నాము వాడ తిరుగుతున్నాము మాకు చేతనైన ప్రభుత్వం మీరు చేత కాలేదు అని అంటే చేతిలో గాలి వేసుకోవాలన్న కూర్చో లేకపోతే గద్దెలన్న నీకు ఇచ్చేది సిగ్గు శరం ఉన్నోడైతే ఈ పార్టీలను ఆ పార్టీలను మీకు మొఖాలు ఉన్నాయా మీ ఆ ముఖమా మీది ముఖమా నీ తెల్ల ముఖం ఏడ కనబడుతుంది రా వచ్చాయి నీ ముఖానికి ఒక ముక్కందం కావచ్చు కానీ ఇంకేమందం లేదురా బాగా చింతమడక సాగమండలలో నువ్వు తిరిగి మట్టి గడ్డలలో పుట్టినోనివి సీఎంఐ గద్దెను ఎక్కుతానంటే వాడు నీకు వీళ్ళు ఎవ్వడు కూడా ఇవ్వడు ఇన్ని రోజులు దాకా అన్ని విధాలు ఆలోచిస్తాడు కావచ్చు చాలా తెలివితేటలు ఉన్నాయి నాన్ స్టాప్ గా స్పీచ్ ఇస్తాడు అనుకుంటే నీ అడుగు జాడలో పుట్టిన వాళ్ళ మాకు స్పీచ్ ఇయ్యరాదా మాకు మాటలు వస్తాయి అని అనుకోలేవా ఆడపడుచులు ఎడ్డోళ్ళు మూర్ఖులు వంటింటి కుందేళ్ళు వాళ్ళు నన్నేం చేస్తారు అనుకుంటున్నావు కాదు కానీ ఆడవాళ్ళ సత్తా నువ్వు చూస్తారనుకుంటే మాత్రము చూసుకో ఇక నిన్ను రోడ్డు మీదనే అంటు పెట్టిన ఎవరు ఆపలేరు నువ్వు కట్టిన తెలంగాణ బొమ్మ నీ కాడు వేసి నీ శవానికి వచ్చే ఊదిబస్తీల